కూర్చోండి. హల్లెలూయా. చేరొచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున వందనాలు చెల్లించుకుంటున్నాను. చాలా మంది రాలేదు. ఏమంటే జ్వరాలు అంటారు. నిన్న అవలతోనో ఎవరితోనో మాట్లాడుతూ మమత మన డ్యూటీకి పోయి వచ్చారంటే లేదు ఆరోగ్యం బాగాలేదు లీవ్ పెట్టారని. ఆరోగ్యం బాగలేకపోతే మీరు లీవ్ పెడతారు, మళ్ళీ నేను ఎప్పుడు లీవ్ పెట్టాను? నాకు బాగలేదు. రాత్రి 4 గంటలకు పండుకున్నాను. నాతో పాటు మీరు మాకు లీవ్ నో లీవ్ అని వచ్చిన వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. What I was speaking is, when you people get sick, you put leave or you stay at home. Even I am sick. I slept by 4 o'clock. The leave for me then. How about me? Anyway, glory to God. We were talking about the city set on the hill to be constructed with the 3 materials called goodness, righteousness and truth. కొండ మీద ఉన్న పట్టణానికి 3 విలువైన వస్తువులు అవసరం. అది మంచితనం, నీతి, సత్యం. మంచితనం అనేది ఆ దేవుని యొక్క పరిశుద్ధమైన యొక్క వెలుగులో నిన్ను నేను సరి చేసుకోవడం. పేతురు అంటాడు, అయ్యా ఐఎమ్ ఎ సిన్నర్, జస్ట్ గో అవే ఫ్రమ్ మీ. సో ఐ కుడ్ సీ హిస్ స్టేటస్ ఇన్ ద లైట్ ఆఫ్ దిస్ గ్లోరీ. ఓకే, సో when he checked himself, తన్ను తాను పరీక్షించుకున్నప్పుడు, ఏదో సరి చేసుకున్నాలే, ఏదో మంచి బుద్ధి అన్నా అంటాం కదా, అదే మంచితనం. ఓకే, ఆ మంచితనాన్ని చూసిన తర్వాత when God saw the goodness of Peter, he said, come follow me. The sheep, the flock has to follow the shepherd, and the shepherd, as they are following, he gives us life. ఆ యొక్క కాపరి, ఆ మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఎందుకు ప్రాణం పెట్టాలి? వాటికి ఏమి లేదు, వాటికి నీతి లేదు. ఆ నీతి లేనప్పుడు నీతి కలిగిన దేవుడు, ఆ నీతి, దేవుని యొక్క నీతి వాళ్ళకి ఇస్తుంటున్నాడు. రెండవ కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. God made him to be sin for we to be made righteous. Are you with me, sister? God made Jesus to be sin, made him to be sin for we to be made righteous. Okay, మనము నీతిమంతుడు కావడానికి ఎవరు? మనం ఆయనని వెంబడించే వాళ్ళం. ఆయన స్వరం విని ఆయన వెంబడించే వాళ్ళం. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నన్ను వెంబడిస్తున్నావు, నాకు నీ నీతి కావాలి, నీకు నీతి లేదు కాబట్టి నేను ప్రాణం పెట్టి నా నీతి నీకు ఇస్తున్నానని ఇచ్చాడు. ఆ నీతి పొందుకున్న మనం, it should say something. It is not my righteous. హల్లెలూయా. నీతి అనేది నాది కాదు, అది దేవుని నీతి. ఆ దేవుని నీతి ఏమంటున్నది? నా భుజము తట్టి అయ్యా
విశ్వాసము నుండి అధిక విశ్వాసంలోకి నువ్వు జీవించొచ్చు. The righteousness which I receive from God reveals that I can live from faith to faith. What is living by faith to faith is, I have faith, but when I go into the presence of God, I should believe that He is a living God and I can live with my living God. That is increasing my faith to faith. Got it? దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు ఆయన ఉన్నాడని ఆయన ఫలము దయచేవాడని నమ్మవలను కదా. హల్లెలూయా. అది ఎవరు చెప్తున్నారు? ఎవరు? నాలో ఉంటున్న నీతి. అది ఎవరిది? దేవుని నీతి. ఆ దేవుని నీతికి మరో పేరు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. హల్లెలూయా. I am coming to that. The righteousness of God which is in me, which I receive the righteousness of God, it is nothing but the Holy Spirit. The Spirit of God says, Raja, you can live from faith to faith. To be, in fact, I don't think Alan or Nirmala believe that I am going to stand today. When I got up, my whole body was shivering. I'm not able to stand. I just asked God, it is my responsibility. ఇది నా బాధ్యత. నేను వెళ్ళాలి. ఏమి రాసుకుని వచ్చాను, ఏమి నా దగ్గర పేపర్లు ఉన్నాయో నాకు తెలియదు. కానీ మాట్లాడించబోయేది దేవుడే. హల్లెలూయా. I'm not boasting about myself. నేను ఏదో పొగడడం కాదు ఇది. I encourage you people that మీరు దేవుని నీతి పొందుకున్న తర్వాత ఆ నీతి ఏం చేయాలంటే, అది ఎటువంటి పరిస్థితి, ఎటువంటి కష్టం ఏదైనా సరే, ఆ పాట నాకు నచ్చింది. నా వారు నిన్ను కాదన్నా, కష్టాలైనా కన్నీరైనా ఏదైనా సరే కడ వరకు నడిపించుమయ్యా. ఎందుకు నడిపిస్తాడు? ఎందుకంటే ఆయన సజీవుడు. ఆమేన్. ఆయన సజీవుడు. మనం ఆయన సజీవుడని నమ్మకపోతే మనం ఏమైపోతాము? మనము మృతులుగా అయిపోతాం. జీవిస్తూ నువ్వు పేరుకు మాత్రమే జీవిస్తున్నావే గాని నువ్వు మృతుడవే. ఎందుకు నువ్వు మృతుడవు? నువ్వు పొందుకున్న నీతి, నీలో ఉంటున్న ఆత్మ జీవించేవాని యొద్ద నువ్వు కూడా జీవించొచ్చని నీకు ఆ విశ్వాసం, ఆ నమ్మకం బయలుపరచడం లేదు. హల్లెలూయా. లోపలికి వచ్చారు. హల్లెలూయా. మనం ఏం కావచ్చు? జీవించవచ్చు. జీవించి ఉండాలంటే ఏం చేయాలి? నిజమైన ద్రాక్షవల్లిలో అంటగట్టబడి ఉండాలి. హల్లెలూయా. ఆయనలో నేను అంటగట్టబడి ఉండాలంటే ఏ రీతిలో నేను అంటగట్టబడి ఉండాలి చూద్దాం. ఒక 2 మాటలు చూసుకుందాం. తిమోతేయులకు రాసిన 2వ పత్రిక 2:15. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరచుకున్నకు జాగ్రత్త పడము. హల్లెలూయా. ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. సిగ్గుపడనక్కరలేని పనివానిగా
నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుటకు జాగ్రత్త పడుము. Do your best to present yourself to God as one approved, a worker who has no need to be ashamed, rightly handling the word of truth. సత్య వాక్యాన్ని సరిగా ఉపదేశించుటకు, అందులో నిలిచి ఉండుటకు, అందులో నాటుబడి ఉండునట్లుగా జాగ్రత్త పడు. ఇచ్చేయి. హల్లెలూయా. వాక్యం వినాలి. నువ్వు ఆ రాష్ట్రంలో పంపించేస్తావు. హల్లెలూయా. దేని చేత మనము వాక్యము చేతనే దేవుని ఎదుట ఎలా ఉండాలట? యోగ్యునిగా ఉండాలి. I should present myself approved, handling the word of God. That is nothing but connecting with the God. Jesus is there and I am here, and the in between gap, దేవుడు అక్కడ ఉన్నాడు. మంచి ద్రాక్షవల్లి అనేవాడు జీవిస్తున్నాడు, మన మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయనకు నాకు అంటగట్టబడి ఉండాలి. ఎలా? సత్య వాక్యాన్ని సరిగ్గా చూసుకోవడము చేత, సరిగ్గా వినడము చేత. హల్లెలూయా. ఒక టిక్ మార్క్ పడతా ఉంది. హల్లెలూయా. ఇలా సరిగ్గా మనం ఆయనలో అంటగట్టబడుతున్నామా లేదా? Am I getting grafted in the stem or not? How am I? కొలొస్సీయులకు రాసిన పత్రిక 1:5. For the hope which is laid upon for you in heaven, you heard the word of the truth of the gospel. It is in the world and it is with you too. కొలొస్సీయులు 1:5. మీ యొద్దకు వచ్చిన సువార్త సత్యమును గూర్చిన బోధ వలన. ఏం బోధ అది? సత్యమును గూర్చిన బోధ వలన ఆ నిరీక్షణను గురించి మీరు ఇంతకు ముందుకు వింటిరి. ఈ సువార్త సర్వలోకములో ఫలించుచు. సర్వలోకములో ఏమైతా ఉంది? వ్యాపించుచున్నట్టుగా మీరు దేవుని కృపను గురించి విని సత్యముగా గ్రహించిన నాట నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. ఎవరిలో? ఇప్పుడు చెప్తాను వినండి. The truth is the word. The truth is the word. Word become flesh, and the flesh died, it arose again. సత్యము అనేది వాక్యము, వాక్యమే శరీరము పాత పెట్టబడింది. శరీరము పాత పెట్టబడి తిరిగి 3వ రోజు చిగురించబడింది. ఆ యొక్క స్వార్థ, ఆ యొక్క చెట్టు, స్వార్థ అనబడుతున్న చెట్టు ఈ లోకమంతా వ్యాపించబడి ఉంటున్నదంట. వ్యాపించిన ప్రతి చోట అది ఫలిస్తా ఉందట. ఏది ఆ ఫలము. I repeat again, truth is the word. Word became flesh died in this earth. It was buried, and third day it shooted out, and that is called the gospel of truth. This gospel of truth is in the world, and it is with you too. And which is in the world and which is with you had to bear some fruits. Are you with me now? ఏదైతే వ్యాపించి మన యుద్ధకు వచ్చిందో అది ఏం కావాలి? ఫలించాలి. ఏంది ఫలించాలి? ఆ స్వార్థ సత్య వాక్యం అనబడుతుంటున్న ఆ విత్తనము మనలో పడింది. ఏ విధంగా అది ఫలించాలి? అదే జీవితం. హల్లెలూయా.
అందుకు గాను 3 ఉపమానాలు తీసుకున్నాం. ఒకటి చేపలు, రెండవది ఏంటి? మంచి ద్రాక్ష పల్లి. హల్లెలూయ. మూడవది నేల. మొదటి నేల ఏ విధంగా ఉందో చూద్దాం. The sower who sows the seed is the God, and the seed is the word of God, and the soil is our hearts. Got it? Okay. Now let's see how is the soil. వాక్యం విత్తువాడు మంచోడు, సద్బోధకుడు. విత్తనము సత్యమైన వాక్యము. భూమి మన హృదయం. మన భూమి ఎలా ఉందో చూద్దాం. మత్తయి 13:4. ఇట్స్ a wayside soil. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వాటిని మృంగివేసెను. Some fell on the roadside. Some fell on the wayside. The birds came, took away the seed, went away. Coming to the reason, what it could be. 13:19. ఎవడైనను రాజ్యమును గురించిన వాక్యము విని వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వారి హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. Some hear the word. Some hear the word, but they don't understand. I don't mean it to you, sister. Okay, because it's a language problem here. But for your understanding, I speak to you in English. Right? The seeds fell on the wayside. It's falling, but they receive it, but they don't understand the word of the kingdom. True. What's happening? The bird comes, the enemy comes, take away the word. Okay, విచిత్రం ఏంటో తెలుసా? అపవాది వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. సత్యవాక్యం మన దగ్గర ఉన్నాడు, కానీ దాన్ని ఉపయోగించుకోడు. మన దగ్గర పడ్డా మనం ఉపయోగించుకోము, వాటిని అర్థము చేసుకోవడం లేదు. ఇది త్రోవ పక్కన పడిన వ్యక్తి హృదయం. ఎలా ఉంటుందంట అది? 2 కొరింథీ 4:4. దేవుని స్వరూపమైన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసింది. హల్లెలూయా. చాలండి. ఏం చేస్తా ఉంది? It comes, the seed, it's coming up to you and it's falling to you. But what is happening when you don't understand the word? When you don't understand the word, the evil comes and picks it up and goes. ఆ యొక్క ప్రకాశము మన జీవితంలో ప్రకాశనీయకుండా, ఫలించనీయకుండా, సరైన దృష్టితో మనం దాన్ని వినకుండా, అర్థం చేసుకోకుండా ఉన్నప్పుడు, ఏమి చెప్పినామో తెలియకున్నప్పుడు, దానికే చాలా మందికి నేనేమంటానంటే, మీకు అర్థం కాకపోతే, ఏది అర్థం కాలేదో మరలా మీరు నన్ను అడగొచ్చు. అర్థం చేసుకోవాలి. ఈ మాటలు నాదైతే కాదు. These words are not mine. When you don't understand, you have to listen carefully. When you don't understand, you have to ask me again for your understanding. Hallelujah. అర్థం కానప్పుడు మనం మళ్ళా అడగాలి. లేకపోతే అపవాది వచ్చి దానిని దొంగలించుకుని పోతాడు. సరే, రెండవ భూమి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 13:5. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాయి. The second soil
had no much soil because it's a stony soil. It's a stony soil. It doesn't have much soil. When the seed falls on the soil, it shoots out, it comes out. But when problem arises, okay, it gets offended. Everybody listen to the word. When you go home, when any small misunderstanding, we'll get offended. 20 చదవండి, 13-20. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించేవాడు. ఏమంట? అంగీకరిస్తాడు. ఏ విధంగా? అయ్యా, మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది. హల్లెలూయా. మీరు చెప్పిన వాక్యం చాలా బాగుంది, చాలా సంతోషం. కానీ అదే వాక్యం చేత ఏదైనా కొంచెం ప్రాబ్లం వచ్చిందంటే వాడు ఏమైపోతున్నాడట? అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలం నిలుచును గాని వాక్యం నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడను. ఏమైతాడంట? అభ్యంతరపోతాడు. దేవుడు ఏడున్నాడు? ఎక్కడున్నాడు దేవుడు? ఏం చేస్తున్నాడు దేవుడు? ఏమ్మా, ఉపవాసం చేస్తున్నా, ప్రార్థనలు చేస్తున్నా, అన్ని చేస్తున్నా, మళ్ళీ నేను అడిగింది ఇప్పుడే. హల్లెలూయా. దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు మనలో ఏమర్థమంట? మనలో సరైన వేరు లేదు. ఎందుకు లేదు? అది రాతి నేల. ఆ రాయి తీయబడాలి. అర్థం ఒకటి చేసుకోవాలి. దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోకపోతే దాన్ని అర్థం చేయించుకోవాలి. అప్పుడు అది మంచి భూమి అవుతుంది. రెండవ భూమి ఎలాంటిదంటే, భూమి ఉంది కానీ దానికి రాయి ఎక్కువ వస్తుంది. ఆ వేరును సరిగ్గా పోవడం లేదు, నిలబడడం లేదు. కొంచెం ఏమైనా జరిగితే అభ్యంతరం, కొంచెం కష్టం వస్తే అభ్యంతరం. హల్లెలూయా. మంట లేకుండా ఒక పదార్థం ఏమైనా తయారవుతుందా? ఏమండి? మంట లేకుండా ఒక పదార్థం తయారు కాదు. మన విశ్వాసానికి ఒక మంట లేకపోతే there should be something to test your faith. There should be some burning. Some troubles arises, but you have to stand. When we want to stand, our roots should go deeper and deeper and deeper. But here in the second soil, there is only stones where the roots cannot go deeper. That's a reason when so any small disturbance comes, they get offended. Hallelujah. ఏమన్నా మనకేదైనా జరగవలసింది జరుగుకున్నప్పుడు మనం చాలా సార్లు ఏదేదో పోయించుకుంటూ ఉంటాం. హల్లెలూయా. నిన్న ఇటువంటి బాధలో కూడా సబిత నాకు ఫోన్ చేసింది. అన్ని ఉద్యోగంలో కానీ ఇంట్లో కానీ బ్యాలెన్స్డ్గా ఉండు, నీ లైఫ్ ఇంకా చాలా ఉంది అన్నాను. చాలా ఉందా అంకిల్? నేను లేదనుకున్నాను అనింది. ఏమట్లంటున్నావు? ఏం జీవితం అంకిల్, ఎందుకు? ఏమన్నా జీవితమా ఇది? ప్రతి ప్రార్థన దేవుడు విన్నాడు, కానీ ఆ అమ్మాయికి అర్థం కావడం లేదు. హల్లెలూయా. అర్థం కావడం లేదు. విత్తనము పడుతుంది కానీ అర్థం చేసుకోవడం లేదు తన జీవితం. ఏంది జీవితం? చాలా ఉంది అంకిల్, మీరు అనుకోవాల్సింది. చాలా మాట్లాడిన తర్వాత సారీ అంకిల్ అనింది. ఐ
made her to understand. I removed some stones for the root to get deeper, where she doesn't question God. Why this life? Hallelujah. కుమ్మరి వాడి దగ్గర మట్టి అధికారం చూపిస్తుందా? అడగడానికి అధికారం లేదు. నన్ను నేను సరి చేసుకోవడమే మంచితనం. ఆయన ఎదుట యోగ్యునిగా నిలబడ్డమే మంచితనం. ఆయన ఉన్నాడు, నేను ఆయనతో కూడా జీవిస్తున్నాను అనేది జీవితం. ఏమి జీవితం అనుకుంటే ఎవరిని ప్రశ్నించినట్టుగా? కుమ్మరినే ప్రశ్నించినట్టుగా. ఒక చెట్టు ఆయనలో అంటగట్టబడడంలో అర్థం చేసుకోకుండా అప్రూవ్ కాలేదు, సరిగ్గా లేదు. అది మంచి నేల కాదు, ఆయన సరిగ్గా అంటగట్టబడలేదు. హల్లెలూయా. రెండవ నేల ఆ సత్య వాక్యముతో ఆయనతో సరైన కనెక్షన్ లేదు, కొంచెమే ఉంది. చూడ్డానికి నా సత్య వాక్యములో ఉన్నాను అనుకుంటున్నదే కానీ అది లోతున లేదు. ఈ వాక్యము కూడా, ఈ నేల కూడా అప్రూవ్ కాదు. దానికి ఒక ఆపరేషన్ జరగాలి. దానికి ఏం జరగాలి? ఒక సర్జరీ జరగాలి. ఆ హృదయానికి సర్జరీ జరగాలి. ఎజెకియల్ 36:26. ఎజెకియల్ రాసిన గ్రంథం 36:26. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన హృదయము నీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలగజేసేదను. రాతి గుండె మీలో నుండి తీసివేసి, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ రాయిని తీసివేసి సరైన మట్టి ఉండినట్లుగా నేను చేస్తాను. యు నీడ్ ఎ సర్జరీ. ఓకే, నా భూమి ఎలాంటిది? వాక్యం అర్థం చేసుకుని భూమినా, అర్థం చేసుకోకుండా ఉన్న భూమినా? సమస్యలు ఏమైనా వచ్చినప్పుడు దేవుణ్ణి ఏమన్నా ఎదిరిస్తూ ఏందిరా ఈ జీవితం అని ప్రశ్నిస్తున్నానా? నా భూమి ఎలాంటిది? మూడవ భూమి ఎలా ఉంటుందో చూద్దాం. మత్తయి 13:7. కొన్ని ముండ్ల పొదలలో పడాను, కొన్ని ముండ్ల పొదలలో పడాను. ముండ్ల పొదలు ఎదిగి, ఏది ఎదిగి? ముండ్ల పొద ఎదిగింది, చెట్టు ఎదగలేదు. హల్లెలూయా. చెట్టు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంది, కానీ ఏది ఎదిగింది? ముండ్ల పొద ఎదిగి వాటిని అణిచివేస్తోంది, ఎదిగే దానిని. హల్లెలూయా. చెట్టు ఒక ఎత్తులో ఎదిగి ఉంది అంతే. అది ఎక్కడ విత్తబడింది? ముండ్ల పొదలో పడింది కనుక ఆ పొద ఎదుగుతా ఉంది. ఎంతకి ఎదుగుతా ఉంది? వాటిని అణిచివేసేంతగా ఎదుగుతా ఉంది. హల్లెలూయా. 22లో దాని వివరణ కనబడుతుంది మనకి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే కాని ఐహిక విచారము ధనమోసమును ఆ వాక్యమును అణిచివేయును గనుక వాడు నిష్ఫలుడవును. వాడు is unfruitful. నిష్ఫలుడు. The seed is falling on the thorny soil. Got it? The thorns are called nothing but the care of this world, the deceitfulness of the riches. Okay, this choking for the seed not to grow, and finally it's unfruitful. We need money, we need riches, but not above the name of God. Hallelujah. ఐహిక విచారణ. పొద్దున లేవగానే ఐహిక విచారణ. అది ఎట్లా, ఇది ఎట్లా, ఇదేమి, అదేమి. ఓకే, మనం అనుకునే దానికన్నా ఎక్కువ. నేను ఇక్కడ కూర్చున్న వాళ్ళు, నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. మనం చేస్తే ఎంత చేయగలుగుతాం? ఏమండి?
ఎంత చేయగలుగుతాం? మనం ఆలోచిస్తుంది మనకి పాకెట్లో కూడా రావాలి, అవునా? నువ్వు ఎంత విచారించినా నీ పాకెట్లో కూడా రాదు. కానీ విచారించేది దేవుని నామం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఇదైతే సత్యం. నీ విచారణ ఐహిక విచారణ, ఈ లోక సంబంధమైన ఆలోచనలు దేవుని కన్నా ఎక్కువగా అది కనపడరాదు. అణిచివేస్తుంది. ఈ అణిచివేయడం అనేది మనకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి, కే పాల్. ఏంటండి ఆయన? ఏంటి ఆయన? మంచి వాక్యం ఉన్నింది ఆయన దగ్గర, మంచి పేరు ఉన్నింది, దేవుని బిడ్డగా ముద్రించబడిన వాడు. ఏమైపోయాడు? ఐహిక విచారణ. మెల్లిగా అట్లా ఇట్లా 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 పొలిటికల్లో వెళ్ళిపోయినాడు. లాస్ట్ లో జోకర్ గా పేరు తెచ్చుకున్నాడు. అతను చూపిస్తే పక్కన ఒక జోకర్ బొమ్మ ఉంటుంది. కారణం ఐహిక విచారణ. ఈ యొక్క భూమి కూడా నిష్ఫలమే. ఈ యొక్క భూమి కూడా నిష్ఫలమే. అది మీ చదువులు కానీ ఏదైనా కానీ దేవునికి మించిన ఆలోచనలు ఏదైనా ఉంటే అది ఐహిక విచారణని. నీ ఆలోచనలో ప్రభువా అని ఒక ట్యాగ్ ముడి చేసుకుంటూ పోతే దాన్ని ఇప్పి అందులో ఉండేది ఒక్కొక్కటి 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 చిన్న బిడ్డలకు పోషించినట్లుగా పోషించేవాడు దేవుడు. ఆమేన్, ఆమేన్. yes, నిజం ఇది. నిన్న కూడా మీతో మాట్లాడుతున్నాను, ఒకటి చెప్పా కదా, ఏంటి డబ్బు, ఏంటి రావాలి. హల్లెలూయా. నేను ట్యాగ్ వేసుకుని పోతా ఉంటాను. వేస్తున్నాము అనే ట్యాగ్ వేయాలి. ఆ ట్యాగ్ ఇప్పి లోపల ఉంటున్న కంటెంట్ ఏముందో అది నాకు ఆయన ఇవ్వాలి. ఆమేన్, హల్లెలూయా. అనుగారు మనం బోర్డు మార్చేద్దాం. మెస్సీ ప్రేరోస్ మల్టీ స్పెషల్ హాస్పిటల్. గ్యారేజ్ మల్టీ స్పెషల్ హాస్పిటల్. ఎందుకంటే ఇక్కడ రాకుండా వేరే ఎక్కడో పోతారు. ఇక్కడ ఫోన్ చేయకుండా వేరే ఎక్కడికో ఫోన్ చేస్తారు. చేసి చూడండి. హల్లెలూయా. అంటే మీకు చేయాలని అంటారేమో. ఫస్ట్ దేవునికి చేసి చూడండి. ఒక్క అడుగు వెనక్కి వేసి దేవుడితో పాటు నడిచండి. విస్తారమైన చేపలు పడును గాక. ఆమేన్. అది మీ యొక్క ఆరోగ్యము కానీ, అది మీ యొక్క ఆర్థిక సమస్య కానీ, అది ఏ పేరు కానీ, అది ఏదైనా కానీ ఆ ట్యాగ్ ఒకటి ఉండాలి. హల్లెలూయా. ఐహిక విచారణ అనే ట్యాగ్ మాత్రం తీయండి, వేరే పెట్టండి. 4వ నేల. Sister, can you understand? Little bit. Any doubts? Just call me. I'm not well actually. I'll visit your home to make you complete understand. Right? Though you don't understand, I thank you for you coming here. Okay? May God bless. లూకా 16:11.
లూకా రాసిన స్వార్థ 16:11. సో ఇఫ్ యు haven't been faithful with the కాబట్టి మీరు అన్యాయపు సిరి విషయములో నమ్మకముగా ఉండని ఎడల సత్యమైన ధనమును ఎవరు మీ వశము చేయును? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? అన్యాయపు ధనం ఏంటి? దాంట్లోనే నమ్మకంగా లేకపోతే ఐక విచారణ. ఓకే, ఈ లోక సంపదన ఇది న్యాయమా? అన్యాయమే. ఉంటుందా? ఎందుకు అన్యాయం అంటే ఉండదు. ఇది ఈ అన్యాయం ఎందుకంటాడంటే దాని మీద పడుతున్న అంత ఇది పడుతున్నారు దానికి. ఓకే, డబ్బు డబ్బు డబ్బు, ఇక్కడ పోతే డబ్బు, అది పోతే డబ్బు, ఇది చేస్తే ఈ రోజు సండే కూడా పోతే నాకు 300 వస్తుంది, 400 వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, దానికి పెడుతున్నారు. అన్యాయమైన దానికి నీ సమయం అంతా దానికి పెడుతున్నావే, అప్పుడు సత్యమైన డబ్బు నీకు ఎవరు ఇస్తారు? హల్లెలూయా. సత్యమైన ఆశీర్వాదాలు ఎప్పుడు వస్తుంది? నువ్వు దీని మీదే ఉంటున్నావు, ఇది ఎప్పుడు వస్తుంది? అది అక్కడ ఉంటే నువ్వు అది పడుతుంది. అర్థమైందండి? అక్కడ ఏంటది? అది ఆయన చోటు, ఇది నా చోటు. నేను ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండి మిగతా రోజులంతా అక్కడ ఉండి ఆయన రోజుల్లో నేను ఇక్కడ ఉంటే దాంట్లో వచ్చేదంతా నాకు ఇక్కడ పడుతుంది. హల్లెలూయా. అదే 16-13 చదవండి. No one can serve two masters. ఏ సేవకుడును ఇద్దరు యజమానులను సేవింపలేడు. వాడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేక ఒకని అనుసరించి ఒకని తృణీకరించును. మీరు దేవునిని సిరిని సేవింపలేరని చెప్పాను. దేవుడు ఒక యజమానుడు, దేవుడు యజమానుడే, ధనము కూడా యజమానుడే. ఎక్కడికి వచ్చింది చూడండి. దేవుడు యజమానుడు, ధనము యజమానుడే. డబ్బుని దేవుడు యజమానుడితో పోల్చుకుంటున్నాడు. ఆ డబ్బు కూడా ఒక యజమానుడే. ఈ లోకాన్ని పరిపాలిస్తుంటున్నది కనుక అది ఈ లోకధనము, ఈ లోకంలో ఉంటున్న ఐశ్వర్యం, అది ఒక యజమానుడు. ఒక దాసుడు ఈ యజమానుడిని ఆ యజమానుడిని రెండు చేయడంట. ఒకటి దీన్నన్నా చేస్తాడంట, లేదా దాన్నన్నా చేస్తాడంట. రెండు చేస్తే వాడు పోతాడు. పోయిన వాళ్ళని మనం చూసాం కూడా. హల్లెలూయా. పోయినారు. నేను ఎలాంటి భూమి? హల్లెలూయా. అంటాడు, అయ్యా నువ్వు ఈ లోకంలో ఉన్నావు గనక. ఎవరది? దేవునిది, దేవునిది. కైసరిది, 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 కైసరిదే. కైసరిది, కైసరిది ఇవ్వు, వద్దనలేదు. నాది ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు నాకు ఇవ్వు. హల్లెలూయా. వాడు యజమానుడే, నేను యజమానుడే. వాడిది ఆ యజమానునికి వానికి పన్ను చెల్లించాయి. తీసుకుంటున్నావు కనుక చెల్లించాయి. కానీ నేను కూడా నిన్ను ఇచ్చాను, నువ్వు నాకు. హల్లెలూయా. దేవుడు ఒక చక్కటి ఇది చెప్తున్నాడు. The coin has two faces. Okay. It has two seals. One side it has a number of the value. The other side it has the government seal, or it has a Caesar's picture. He says it has a Caesar's picture, give it to him, and you have my picture, I want you. Amen. దాని మీద ఏముంది? ముద్ర ఉంది. అది లోక సంబంధమైన ముద్ర. అది నాది కాదు, అది వాంది. వానికి ఇచ్చే. నేను నా స్వరూపంలో నిన్ను చెక్కించా, ఇది నాకు కావాలి. Amen. I want your picture because you have my face. Hallelujah. నా భూమి ఎలాంటిది? నాలుగవది 13:8. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను.
చెవులు గలవాడు వినును గాక అని చెప్పాడు. లూకా 8:15. 8:15, 8:5. 5 చూడండి, 15 చూడండి. విత్తువాడు తన విత్తనములు విత్తుటకు బయలుదేరను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోపక్కన పడి త్రొక్కబడిన గనుక. ఏదండి ఇది? 5. 15 చదువు. మంచి నేలను ముందు 15. మంచి నేలలో పడినది విత్తనము పోలినవారు ఎవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి దానిని అండర్స్టాండ్ చేసుకుని ఓపికతో ఫలిస్తాయట. ఫలించువారు. హల్లెలూయా. ఇట్లని అట్లా కనబడిపోయినాడు ఖచ్చితంగా పడిపోతాడు. హల్లెలూయా. దేవుడు ఫలింపచేయాలంటే నెమ్మదిగా నేను సరిచేస్తూ ఇస్తూ భిక్షమెత్తి ఇది మాత్రం రాణి పడుగనక రాని నిదానం అవుతుందేమో కానీ సిగ్గుపడినివ్వడు. హల్లెలూయా. ఓకే, మంచి నెలలో పడినవాడు ఈజ్ ఆనెస్ట్, హి హాస్ ఎ గుడ్ హార్ట్, having the understanding to the word, and he produces fruit patiently. ఓపికతో నిదానంగా ఫలిస్తా వస్తుందంట. How am I? నేను ఏ భూమికి సంబంధించిన వాడిని? ఒకవేళ సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానేమో, ఆయన పిలుపుని సరిగా అర్థం చేసుకోలేదేమో, సరిగా రాకుండా ఉన్నానేమో, సరిగా దానిని ఇవ్వాల్సినది నేను ఇవ్వలేకపోతున్నానేమో. రెండవది, అది రాతి నెలగా ఉందేమో, నా వేర్లు సరిగా పోకున్నందుకు త్వరగా కోపడుతున్నానేమో, దేవుని ఏదో అనరాని మాటలు అనేస్తున్నానేమో, ఏది జీవితం అనుకుంటున్నానేమో. హల్లెలూయా. ఏదిరా ఈ బ్రతుకు? నేను భిక్షమెత్తినా కూడా ఎందుకు నాకు ఈ జీవితం అని నేను ఇంతవరకు అడగలేదు. ఆయన అడిగిందల్లా ఒకటి, నా జీవితాన్ని సిగ్గుపడని మొత్తం. ఎందుకంటే గుంటకల్లో పుట్టి పెరిగి కన్నవాడిని నేను, పెద్దలతో ఢీ కొట్టిన వాడిని. వారు ఎదురుగా అది ఒక్కటే అడిగాను, ఎందుకని మాత్రం నేను అడగలేదు. హల్లెలూయా. ఎలా ఉన్నాను? లేకపోతే దేవుని కన్నా ఎక్కువగా ఈ ఐక్య విచారణ అనేది ఎక్కడైనా నన్ను ఎదుగునీయకుండా ఏదైనా చేస్తా ఉంటా? ఈ 3 నేలల్లో నేను మంచి నేలగా మారాలంటే నేను ఏం చేయాలి? What should I do? What should I do for these 3 stages to be corrected? It should be approved by the word. అంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? నాకు ఎవరు అవసరం? నీ కొడుకు బాగా చదువుతాడా? ట్యూషన్ ఏమైనా పంపిస్తే మంచిదే కదా. ఇప్పుడు ఎవరు ఉండాలా? ఒక టీచర్ ఉండాలి. హల్లెలూయా. ఈ 3 సరిపడాలంటే ఎక్కడో ఒక చోట నాలో, మీలో, మనలో, అందరిలో ఉంటుంది. అర్థం చేసుకోకపోవడం ఉంటుంది. అది రాతి నేలగా ఉండొచ్చు, లేకపోతే అది ముళ్ళ పొద కూడా ఉండొచ్చు. ఇది లోకం. కానీ ఏం పర్లేదు. కానీ వీటిని సరి చేసేకి ఒక టీచర్ అవసరం. హల్లెలూయా. ఎవరు అవసరం? ఒక టీచర్ అవసరం. నన్ను కరెక్ట్ చేయడానికి, నువ్వు ఇది కరెక్ట్ కాదు,
ఖండించు. అని ఒక టీచర్ నాకు అవసరం. దేవుడు అంటాడు, అయ్యా నేను నిన్ను అనాథలుగా విడవను. మెద్దుకొత్తులు. యోహాను 14:16. యోహాను 14:16. ఇంకా 5 నిమిషాల్లో ముగిస్తానండి. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపికు ఆత్మను మీకు అనుగ్రహించును. మిమ్మల్ని అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తర్వాత లోకములను మరి ఎన్నడూ చూడదు. ఎవరిని పంపిస్తాడట? ఆదరణకర్తను పంపిస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడంట? 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన when he comes, God said, you need a teacher for he to be every time with you, and he corrects you. He corrects you in your sin, he corrects you in your righteousness, and he corrects you the coming judgment. Who is he? He's a comforter, he's a teacher. మనము ఎన్ని స్టెప్స్ ధ్యానించామో తెలుసా అండి మీకు? మొట్టమొదటిది మన పాయింట్ ఏంటి? ఆయన కెప్టెన్. ఆయన కెప్టెన్. కెప్టెన్ అంటే అధిపతి, రక్షణకు అధిపతి, సేనాధిపతి. రెండవది మంచి కాపరి. మూడవది సహచరుడు. నాలుగవది గైడ్. ఐదవది టీచర్. హల్లెలూయా. గాట్ ఇట్? మొదటిది సేనాధిపతి, మన రక్షణకు సేనాధిపతి అయిన. రెండవది మంచి కాపరి. మూడవది సహచరుడు. నాలుగవది ఆయన మార్గదర్శి. ఐదవది బోధకుడు. ఏం బోధ చేస్తాడో 14:26 చదువుకొని మనం వచ్చే వారం మళ్ళా దీనిని ధ్యానిద్దాం. ఆదరణకర్త. యోహాను రాసిన సువార్త 14:26. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమును పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయండి. హల్లెలూయా. బాగా వినండి. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ. ఈడ ఎంతమంది కనబడుతున్నారు? ఎంతమంది కనబడుతున్నారు? ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ, తండ్రి యేసుక్రీస్తు నామమున పంపిస్తున్నాడు. ఆయన ఏం బోధిస్తాడు? యేసు ప్రభు వారు మన మధ్యలో ఉన్నప్పుడు ఈ వాక్యం ఉండేటివి మనకు జ్ఞాపకం వచ్చేసి వాటిలో బలపరుస్తాడట. ఎంతమంది? Holy Spirit is a comforter sent from the Father in Jesus' name. So we see 3 people here: the Holy Spirit, the Father, and the Son of God. Okay, these 3 are called the Trinity, the divinity. Okay, తండ్రి యేసు నామములో పరిశుద్ధాత్మను పంపిస్తున్నాడు. ఓకే, ఇన్ ఓల్డ్ టెస్టిమెంట్ God the Father was the most prominent person. In coming to Jesus living here on the earth, the Son of God was prominent, and in the church age the Holy Spirit is a prominent. పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ఎక్కువగా కనిపించేవాడు. యేసు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయన ఎక్కువగా కనపరిచాడు. అపోస్తలుల యొక్క సంఘ జీవితం వచ్చినప్పుడు, అపోస్తలుల జీవితంలో వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ కనపడుతున్నాడు. వీరు ముగ్గురు ఒకటే.
ఇందులో మనం ధ్యానించేది టీచర్. టీచర్ ఇస్ నథింగ్ బట్ ఈజ్ అ గాడ్. ఆదికాండం 1:2. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధము జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ, Holy Spirit is nothing but the Spirit of God, the heart of God. Hallelujah. ఒకే ఒక మాట, ఇది ఇంట్లో పోయి మీరు ఏంటో చూడండి. 1 యోహాను 5:6. నీళ్ళ ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోనూ రక్తముతోనూ వచ్చెను. ఆత్మ సత్యము గనక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. ఏమండి 3 సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురు. నీళ్ళు ఏంటి? What is the water? What is the blood? And what is the spirit? ఆత్మయు నీళ్లు రక్తం. And all these 3, ముగ్గురు the Spirit of God giving witness that 3 thieves are one. ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. అర్థమైందండి? నీళ్ళు ఎవరు? రక్తం ఎవరు? ఏంటి? ఆత్మ ఏంటి? హల్లెలూయా. వచ్చే వారం పరిశుద్ధాత్మ గురించి మనం ధ్యానిద్దాం. నీళ్ళు అంటే బాప్తిజము, రక్తం అంటే క్రూసిఫికేషన్, పరిశుద్ధాత్మ అంటే పునరుద్ధానం. ఈ 3 ఒకటి. యేసుప్రభు యొక్క బాప్తిజం, ఆయన శిల్వ యాగం, రక్తం, పరిశుద్ధాత్మ, ఆయన పునరుద్ధానం. ఈ 3 పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చిచున్నాడట. మీరు ముగ్గురు ఒకటి. ఈ 3 కార్యాలు మన ప్రాణ, ఆత్మ, శరీరంలో సరి చేయబడాలి. ఓకే, I'll come to your home, I'll explain it to you very clearly according to your understanding. What we talked here was water, blood and spirit. Water is the baptism, the blood is the crucifixion, the spirit is the resurrection, and these 3 are one, which the Holy Spirit is giving witness. And we do have the spirit, soul and body. How is it? It should be blameless. Okay, let's pray. కాబట్టి మనము కూడా ఆత్మ, ప్రాణము, శరీరము ఆయన వచ్చేంత వరకు అది ఎలా ఉండాలంట? నిందారహితంగా ఉండాలంట. కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయని చెప్పిన దేవుడి మాటలు మన వెనుకడికి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.